చాలా బాగా మొత్తం రాసి పెట్టాను చెప్పండి. చాలా బాగుంది. భూమిలో ఉంటుండగానే చిన్న మొక్కలు చాలా బాగుంది. అది పెట్టండి. పెళ్లి కొడుకు పెళ్లి మొత్తం బ్యాండ్లో థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీ విత్తనాలు వేస్తూ వర్షం వస్తే మొలకలు వస్తూ దేవుడికి మొలకలు వచ్చే దండం పెడుతూ మొత్తం పంట చేతికి వచ్చేసరికి చాలా సంతోషంగా హ్యాపీగా ఆర్గానిక్ మేళ సేంద్రియ పంపులు తీసుకొచ్చారు. చాలా కలవర 5 మన మనీ నాది ఫస్ట్ అర్లీ కొద్దిగా చిన్న ఫ్లవర్ పట్ల అన్ని తయారు చేశారు. చిన్న బృందాన్ని కూడా క్రియేట్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నెలలో మళ్ళీ పంట బజార్కి వచ్చే వరకు కాన్సెప్ట్ వేసానండి. దాని గురించి అంతా వివరంగా రాశాను. ఓకే ఇదంతా ఈ లాట్ అంతా ఉంది కదా, ఆ రైతులకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎలా అవుతారు, వాళ్ళు ఎలా పండిస్తారు, వాళ్ళు ఎలా కష్టపడతారు, ఆ రైతులు అంతా లాస్ట్ అమ్మే వరకు కూడా కాన్సెప్ట్ అంతా బొమ్మగా ఉంటుందండి. సో ఇలా తిప్పి స్టార్ట్ అవుతుంది. అమ్ముతాడు ఇలాంటి లేవి ఎక్కడ తెచ్చారంటే రైతు స్టార్టింగ్ గణేష్ యూట్యూబ్ నుంచి పరిచయం. యూట్యూబ్ ఫాలో అవ్వాలి. ఈ మొక్క గురించి తెలియదు. యూట్యూబ్ ఫాలో అవ్వాలి. నువ్వు అంటే చూడు యూట్యూబ్ ఓకే అన్నీ చూసారు. ఓకే థ్యాంక్ యూ. ఈ కళగా నేర్పిస్తే జనాలు ఉపాధి వస్తారు. ఈ కళగడ ఎవరికైనా నేర్పిస్తే ఉపాధి కార్మిక అడిగే
పంటని అదే పొలానికి వెళ్తున్నట్టు మొత్తం లాస్ట్కి ఆర్గానిక్ మేళకి వచ్చేది రైతు స్టార్టింగ్ నూరుపారు అన్నమాట ఫస్ట్ నూరుపారు బస్తాల్లోకి దుక్కు దున్నుతున్నారు, విత్తనాలు వేస్తున్నారు, వాన పడుతుంది, మేఘాల నుంచి మొలకలు వచ్చాయండి. ఆ ఆనందంలో రైతులేమో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ మొత్తం బయలుదేరిన దగ్గర నుంచి మొత్తం కాన్సెప్ట్ ఇలాగ బజార్కి వచ్చి ఎండింగ్ లోనే షాపింగ్ కూడా చేసి ఇలా చేత పట్టుకుని ఇట్లా తిప్పి కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ వాళ్ళు హెల్ప్ లేకపోతే మిగతా కాయగూరలు కూడా పండిస్తారా? వీలైతే మీ పక్కన ఇల్లు కూడా కట్టేసుకుంటారు కాబట్టి చేయగలుగుతున్నారు. మేము కూడా ఓనర్స్ అనుకోండి, థర్డ్ ఫ్లోర్స్ చాలా అదృష్టవంతులండి. మా అబ్బాయి అండి ఏ జన్మలోనూ బాబు చేస్తున్నా అసలు పిల్లలు హెల్ప్ చేయడం, హస్బెండ్ హెల్ప్ చేయడం అంటే ఇంక మీ అంత మించిన అదృష్టం లేదు. ఫ్యాన్ మీరేనా? మీ పెద్ద ఫ్యాన్ అండి అని చెప్తున్నారు. నేను ఇక్కడికి ఎప్పుడు చూసాను, ఇక్కడ అలవాటు స్టార్ట్ అయింది. ఇక్కడ రావాలని చెప్పి ఇంక మళ్ళీ మా వాళ్ళు వెళ్ళిపోతే లాగేస్తాను అన్ని క్లోజ్ చేసేసి కాంటాక్ట్ చేసుకోండి అని చెప్పి A13 నా దగ్గర వీటి లాస్ కూడా అయిపోయింది. కానీ నెల రోజుల నుంచి మనం పడ్డ కష్టం నిజం చెప్తున్నా, ఈ చూడగానే పోయింది. ఇంకా అలా అంటే కొత్త ఎనర్జీ, ఇక టెన్షన్స్ అన్ని స్ట్రగుల్ అన్ని రిలీఫ్ అయిపోయాయి. అది ఆ అందం అంటే ఇది. చీరలు నగల చీరలు కాదు, నగలు కాదు, మనుషుల్లో లేదు, ఏమీ లేదు. మాటలో చెప్పాలి. అక్కడ కూడా నేను మొత్తం పెళ్లిదండి అక్కడైతే ఆ పెద్ద కప్పు పెళ్లి బుల్లెట్స్ వస్తాయి. మిర్చి కాదండి, బుల్లెట్స్ అంతే. వరి వస్తే దేవుడికి వరి పండిందని దండం పెట్టుకోవడం, మొత్తం ధాన్యం పంట సక్సెస్ అయిపోవడం. వాళ్ళ రైతులు మేము సైనికులు మేడం. అందుకే జై జవాన్ జై కిసాన్. నేను జై జవాన్ జై జవాన్ జై జవాన్. మీరు అలా చెప్తూనే ఉంటారు బయట. చాలా అదే బజార్కి వెళ్ళి సేవ్ చేసేవాళ్ళు మొత్తం ఇల్లు కాన్సెప్ట్ రాస్తారండి. సరదా డెకరేషన్
అసలు ఎంత చెప్తా ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. ఈ లోటస్ కూడా అంతేనా? అంతే, ఇక్కడ ఉన్నవన్నీ అంతే. సిల్క్ శాంపుల్స్, టెర్రస్ గార్డెన్ పెంచినవి. లోటస్ వాటర్ లిల్లీ సార్. లోటస్ వాటర్ లిల్లీ సార్. వాటర్ లిల్లీ ఒకసారి కాదండి, రాయాలి కసి. దాని మీద సాధించే వరకు కసి ఉండాలి. ఒకసారి రెండుసార్లు కాదు. మంచి చదవండి. 283 మంది వచ్చారు. అసలు మనం పండించింది ఒక పువ్వు కోసినా ఒక కాయ కోసినా అదొక ఆనందం. ఆ పంట వస్తే కాయగూరలు వస్తాయి కదండి. అప్పుడు మనం పండించుకున్న పంట బాగా నేను చిన్నది అలాగే ప్రయత్నిస్తున్నాను, కానీ కొంచెం స్టార్టింగ్ పర్వాలేదండి. మనం అలా కొంచెం ప్రయత్నిస్తుంటే ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోవచ్చు. ముందు మొదటి ఎక్కాలి, లాస్ట్ మీద ఎక్కకూడదు. మొత్తం జస్ట్ అవగాహన ప్రజల్లోనే అవగాహన. రైతు అంత కష్టపడుతున్నాం. ఇంటి దగ్గర నుంచి తన పంట పండించి అలా మార్కెట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఫ్లాట్లో 5 జగలా ఉన్నాయి. మనకి ఆక్సిజన్ ఉందా లేదా? ఉన్న దాంట్లో ఇంత ప్లేస్లో కొంతమంది అంటే హర్బల్ మనకు ఆయుర్వేదిక్ మనకి ఆక్సిజన్ అవుతుందా లేదా? చాలండి. ఏవో పని చేయడం లేదు. మనకు అవకాశం ఏంటంటే ఆకుకూరలు పెట్టండి. ఆకుకూరలు మాత్రం పెంచండి. ఎందుకంటే పెద్ద ఎండ అక్కర్లేదు. ఆకుకూరలకు అన్ని రకాల బాగా వస్తుంది. చిన్న చిన్న వాళ్ళు కూడా బాగా పెట్టేసుకోవచ్చు. ఒక స్టాండ్లోని దీని కాన్సెప్ట్ ఏంటండి? కింద రాసాము. ఇది రైతు ఇక్కడి బయలుదేరి ఆయన పంట పండించి బజార్లో మార్కెట్ కాన్సెప్ట్ ఏం చేశారు మధ్యలో రైతులు స్టార్టింగ్ ఇంట్లో బయట దగ్గర నుంచి మొత్తం వీడియో రేపు రిలీజ్ చేస్తున్నారు. వర్షం పంట బజార్కి వచ్చేసి మీరు ఎక్కడండి రైతు ఇంటి దగ్గర నుంచి ఇంట్లో ఉన్న దగ్గర నుంచి పంట పండించి మార్కెట్కి తీసుకుని వెళ్ళినంత వరకు ప్రతి పండుగ దీని మీదే కాన్సెప్ట్తో చేశారు. ఆ మ్యాప్ రాశారు. ఉందండి నేచర్ గార్డెన్
మీరు వచ్చారైతే రేపు వస్తున్నారేమో, నేను ఫోన్ చేద్దాం ఇంటికి వెళ్ళే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది మీ గార్డెన్? సూపర్, ఎలా నడుస్తుంది, పరిగెడుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లోని ఒక ఫోటో పెట్టారు కదా పైపులతోటి. అబ్బా ఎప్పటికైనా ఈ గార్డెన్ చూడటానికి వెళ్తానా అనిపించింది. వెంటనే నేను మెసేజ్ కూడా పెట్టాను అందులో, కానీ రిప్లై ఇచ్చారా లేదో చూసి అంత టైం కూడా నాకు ఉండదు. వాట్సాప్ గ్రూప్ ఎక్కువ అందులోకి వెళ్ళను, అందులోకి వెళ్ళి చూసి అంత టైం ఉండదండి నాకు. ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పుడు అలసిపోతాయని కళ్ళు, అవి సెట్ చేసుకుంటాం, చేయటం, చెందటం, అసలు అసలు ఇంక ఎవరి వీడియో చూడటానికి కూడా అవ్వట్లేదు నాకు. రైతు ఇంట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఆయన పొలంకి వెళ్ళిన దగ్గర నుంచి దుక్కు దున్ని నాటి బస్తాల్లోకి ఎక్కించి బస్తాల్లోకి మొత్తం కాన్సెప్ట్ మనం తిప్పితే మొత్తం అంతా వస్తుంది. ఇలాగ చూడండి, వరి అంతా ఇందులోకి వచ్చిన తర్వాత బస్తాల్లోకి నింపి అది నెత్తి మీద పెట్టుకుని మోసుకొని బండి మీద ఎక్కించి మొత్తం ఇవన్నీ మొత్తం చూసారా, అది రైతు ఇవన్నీ మా ఇంట్లో జరిగేయాలి. ఎందుకంటే మా వారు రైతే కదండి, జనాల్లో అవగాహన రావాలని మేము మా నాన్నగారు కూడా రైతే అండి. చామంతులు ఇలా పండించలేదు. చిన్న మండపాటి అండి అమ్మ వాళ్ళదే, మాదేమో రావులపేట. ఇక్కడ దగ్గరలో ఇక్కడ సాలూరులో ఉండేవాళ్ళం అండి. మేము ఇదివరకు వ్యవసాయం నిమిత్తం ఒక 50 ఎకరాలు చేసేవాళ్ళు అండి. అన్ని రకాల పంటలు పండింది, చెరుకు, వరి, ఇంకా బత్తాయి, ఏంటి మన జాంకాయలు, అన్నీనండి, ఒకటి కాదు అన్నీ, బెండ, సొర, దొండ, అన్ని కూరగాయలు. సాలూరు అండి. పని గారు చెప్తుంటే ఇవన్నీ మేము డైలీ మేము చేసి పనిలేనండి అని చెప్తున్నాను. అందుకే మీ గురించే రాశాం. ఇప్పుడు వరి నాట్లు వేసారనుకోండి, నారు పెట్టడానికి వెళ్ళేవాళ్ళం, మొత్తానికి కోసేటప్పుడు కోతకి వెళ్ళేవాళ్ళం, ఒక దుబ్బు కోసేవాళ్ళం. ధాన్యం అదే అంటున్నానండి నేను. ధాన్యం రాసుకైతే కోను కోస్తానికే మమ్మల్ని తీసుకెళ్ళేవారు, రాసి కొబ్బరికాయ కొట్టడానికి మమ్మల్ని తీసుకెళ్ళేవారు. బత్తాకాయలు రోడ్లు వేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఫస్ట్ కోతకి, లేదా కూలోళ్ళు ఆడవాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు, నువ్వు కాపలా కన్నారా నేను అటు ఇటు వెళ్తాను, చాలా మంది ఉన్నారంటే వెళ్ళి ఒక పేటర్స్ కూర్చుంటాం కూడా జరిగేది. మా పిల్లలకి పుట్టినరోజు వస్తే మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం కాదు, పొలం పెద్ద క్యారేజ్ పెట్టేసుకుని బత్తాయిదారులకు వెళ్ళిపోయి కూర్చొని అక్కడ చక్కగా పిల్లలకి పెట్టి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. మొత్తం సినిమా తీసుకొచ్చేవాళ్ళు. మా పిల్లలు కూడా అలాగే ఇష్టపడి కాన్సెప్ట్ ఇక్కడ అంతా రాసాం. అందుకే నా వీడియోలో కూడా ఎక్కువ అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏదైనా డబ్బింగ్ ఉంటుందేమో కానీ మీరు చెప్తే డబ్బింగ్ ఉంటుంది, రియల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అది ఒక అనుభవం కదండి, అనుభవంతో వచ్చింది కాబట్టి రియాలిటీ మాట్లాడుతుంది. అసలు దాంట్లో కథ అయితే అల్లాలి, అల్లాలి, నేను నవ్వుకుంటున్నాను, మన ఇంట్లో జరిగేదే కదా ఇది అని. బాగుంది కాన్సెప్ట్. ఇది చాలా మందికి తెలియదు, అదే మనం చెప్పాలి. ఇప్పటికి ధాన్యం మొక్క ఎలా ఉందో తెలియదు. ఈ కుండీలు ఉంటాయి కదండి, దీంట్లో వాటర్ బాటిల్ తల కింద కట్ చేస్తానండి, తల కిందగా రివర్స్ గా ఇందులో పెట్టేస్తాను. అడుగు అమౌంట్ తీసేస్తాను, తీసి మట్టి వేసేసి అందులో పెట్టేస్తాను. ధాన్యం కింద ఇలాగా ఈ మధ్యగా నేను బియ్యం ఎలా వస్తాయండి, ఇలా కూడా ఉన్నారు కాబట్టి మేము ఇలా పరిగెడుతున్నాం. చూపిస్తున్నాను బొమ్మలు మనం ఎప్పుడు ఇక్కడ పెట్టడం లేదు కదా, అందుకు చూడండి ఇలా రైతు దుక్కిన వెంటనే ఇలాగ మొత్తం మణిగారు మీ గార్డెన్ మాత్రం సూపర్ అండి. ఇంకా ఆవిడకి గార్డెన్ అనేదోడికి అండి మగవారు భోజనాలు కూడా పెట్టలేదు, అదే అబ్బాయి చెప్తున్నాను. ఇదివరక యూట్యూబ్ లేనప్పుడైతే మా వారికి ఎంతమంది డబ్బా పెన్నా ఇంకేం పని ఉండదా, ఎందుకు చలిలోని అనేవారు. ఇప్పుడు ఏమంటారు, భోజనం ఏమో బిడ్డ తిని కొనుక్కుంటారు, అలా అయిపోయిందండి. ఇప్పుడు ఇవాళ ఎలా వస్తుందనంటే ఇంకా ఎక్స్ట్రా కలిపి ఇవేమో వేసి, ఇవాళైతే బియ్యం 3 రోజులు బియ్యం నానబెట్టి బియ్యాన్ని మిక్సీలో వేసి
రావట్లేదు 3 రోజులు ఉంచి ఇవాళ నేను ఊరు వెళ్తున్నాను కదా ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉన్నానని చెప్పి పోసి వచ్చాను. అంకల్లా కనిపిస్తుందా వేరే ఇది నేను మైక్ వాడతాను కదండి అక్కడ ఇక్కడ ఒకేలా ఉంటుంది అదే ఫోన్లో అయితే కొంచెం తేడా. ఏమో బాగున్నావా కిషన్? కాన్సెప్ట్ చూసావా? చూసావా? స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం రైతు పనులు గోళాలు అన్ని రౌండ్ ఆఫ్ చేస్తే మొత్తం వరి పోయడం అంతా కాన్సెప్ట్ వీడియో ఒకటి పెడతాను. వీడియో తీస్తాను నేను తీస్తే మొత్తం కాన్సెప్ట్ చూసి తీసాను. ఇప్పుడు ఇలా తిప్పుతున్నాం కదా అలా కంటిన్యూ తిప్పుతుంటే బాగుంటుంది ఇష్టం పోతుంది ఇలాగనమాట. ఇలా అలాగే వరి మొత్తం ఇదంతా పంట పండేసిన తర్వాత ఇలాగ దుక్కు దువ్వడం తర్వాత ఏమో వానేమో పడిన తర్వాత మొలకలు రావడం తర్వాత రైతులేమో దండం పెట్టుకున్నారు మొలకలు రాగానే. అప్పుడు వరి చేను బాగా పండింది. ఆ వరి చేను పండగానే ఈ కాన్సెప్ట్లో ఉందన్నమాట. వెనకాల కుప్ప పెట్టారు వెనకాల అవన్నీ తీసి వరి తీసి రాళ్ళ కొడుతున్నారు. తర్వాత కుప్ప పెట్టారు తర్వాత బ్యాగుల్లోకి ఎక్కిస్తున్నారు మోసుకొని. తర్వాత ఏమో ఎద్దుల బండి మీద తీసుకెళ్లారు. తర్వాత మన విశాఖ 2000 లాస్ట్లో కానీ ఆ కాన్సెప్ట్ ఇంకా ఉంటాయి. ఇంట్లో బోర్డు ఉంటాయి. రేపు వస్తాం. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. మొదటి కూడా బాగా వస్తుంది. చాలా బాగా వస్తుంది. హాయ్ అండి. మనం మణిగారి గార్డెన్ కంటే ముందు మన ఇక్కడ స్టాల్లో చిన్న కాన్సెప్ట్ అయితే చేశారు. అది ఏంటన్నది తెలుసుకుందాము. రండి మణిగారు. నమస్తే అండి. అయితే మీ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. మరి మన వాళ్ళకి కూడా నాకు తెలియాలి కదా, కొంచెం చెప్పండి. కొద్దిగా పెట్టి ఒక రైతు స్టార్టింగ్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటి నుంచి అతని జర్నీ ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఈ 6 టబ్స్లోంచి నేను కుండీల్లోనికి ఈ వర్లీ పెయింట్ ద్వారా నేను తెలియపరిచానండి. మొత్తం లాస్ట్ చివరికి అది దుక్కు దున్ని చూడండి. ఒకటి ఇచ్చేయండి, నేను చూపిస్తాను. మీరు తాళ్ళు పెట్టారు. ఇది రైతు స్టార్టింగ్ ఇవ్వండి దున్నుతున్నారండి. నాగలు పెట్టి దున్నుతున్నారు. ఇవ్వండి మట్టిని దున్నుతున్నారు. తర్వాత విత్తనాలు వేస్తున్నారు భూమి మీద. తర్వాత వర్షాలు పడుతున్నాయండి. ఆ వర్షానికి భూమి నుంచి మొలక వచ్చింది. దానికి ఆనందంతో రైతులు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. మొత్తం కాపు పంట మనకి వరి చేను వచ్చిందండి. అలాగా ప్రతి కాన్సెప్ట్ అనమాట. వాళ్ళు విత్తనం నాటి నుంచి పోసిన వరకు మొత్తం కాన్సెప్ట్. ధాన్యం ఇంటికి వెళ్ళే వరకు కాన్సెప్ట్ ఒక కుండీలో అనుచ్చేసారు. సూపర్ అండి. వరి పండింది కదా, నూర్పేశారండి. బస్తాలకు ఎక్కించారు. తర్వాత బస్తాలు పైన పెట్టుకొని ఈ ఎద్దుల బండ్లో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో విశాఖ 2024 ఆర్గానిక్ మేళా సేంద్రియ పంటలు అని దానికి వచ్చి మొత్తం వాళ్ళు వరి పంట ఉంటే పైన ఇస్తున్నారు. ఈ మాత్రం చాలా ఈ మాత్రం భలే డెకరేషన్ ఉండండి. సైజు చిన్న సైజు కుండీలో. ఇది ఇప్పుడు ఒక నాకు ఒక ఫ్రెండ్ అడిగారు, ఇక్కడ ధాన్యంలోంచి మొక్కలు వస్తున్నాయా, బియ్యం నుంచి మొక్కలు వస్తున్నాయా అంటే ఇప్పుడు పిల్లలకి అవి కూడా చెప్పాలండి. మరి నేనైతే అనుకుంటాను ఇవి చెప్పాలా అనుకుంటాను చాలా సార్లు వీడియోలో. నేను అలా అనుకుంటానండి. మీరు ఆవిడ చెప్పగానే నేను చెప్పాల్సింది ఇంకా నాకు వీడియోలు ఉన్నాయి. అందుకే అంటాను ఒక కామెంట్ చేయండి, నాకు రేపు ఇంకో వీడియో అవుతుంది, మీకు ఏదైనా కావాలి అని అంటాను. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటారు, ఫోన్లు చేస్తారు. ఫోన్ల వల్ల మాకు ఉపయోగపడదు. కామెంట్ చేస్తే నాకు వీడియో అవుతుంది, మాకు లైఫ్ అవుతుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక
ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు చూసారా. ఇలా ఎప్పుడైనా సరే మీకు అవసరమైంది నన్ను అడిగారు అనుకోండి, నాకు ఒక వీడియో అవుతుంది. ఇలా కామెంట్స్ చదివిన వాళ్ళకి కొంత ఐడియా వస్తుంది. అందుకే కామెంట్ చేయండి అంటుంటాం ప్రతి ఒక్కళ్ళని. చాలా మంది కామెంట్ వాళ్ళు డబ్బులు వస్తుందా అంటున్నారు. ఏమీ కాదు, కామెంట్ వాళ్ళు డబ్బులు రావండి, ఒక ఐడియా వస్తుంది. నాకు చెయ్యాలని ఆతృత వస్తుంది. మీ ఛానల్ గురించి కూడా చెప్పండి. మన ఛానల్కి మన వాళ్ళు అందరికీ ఇక్కడ మొక్కలంటే ఇష్టం, మీ గార్డెన్ అంటే అందరికీ. గణేష్ ఫ్యామిలీ మా ఛానల్ అండి. నా సంగీతం వీణ ఛానల్ అండి. అమ్మాయి అంటే ఎలా ఉండాలి, అమ్మ అంటే ఎలా ఉండాలని ఈవిని చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు ఆడవారు వండుకుంటమే, గట్టిడు తిప్పడమే అని మగవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి ఆయన అంత ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా చాలా నిజంగానండి. నేను రావడానికి కారణం కూడా ఇక్కడ ఇదే. చాలా బాగుంది. ఆమె చూశానండి, నేను ఆ వీడియోలో చూశాను. చాలా బాగుంది. నేను ఉన్న మాట చెప్తున్నాండి, నేను ఆడవాళ్ళు పచ్చిపోతుంది. అలాంటిది అబ్బాయి వాళ్ళ అమ్మకి అన్ని హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అమ్మ. నీకు కూడా రైతు సోదరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతన్నలు దుక్కు దున్ని, విత్తు నాటి, మొలకెత్తిన నాటి నుంచి పంట కోత కోసి మార్కెట్కి వేసే వరకు ఆ రైతన్న పడే కష్టాన్ని ఈ పూల కుండీల పైన నేను వార్లీ ఆర్ట్ ద్వారా చిత్రీకరించి మీ ముందు ఉంచాను. ఒక గ్రామంలో రైతు ఇల్లు. తెల్లవారింది, సూర్యుడు, కాకులు నీళ్లు బోర్ దగ్గర పడుతున్నారు. ఇక్కడేమో దంచుకుంటున్నారు, ముగ్గు పెట్టుకున్నారు. రైతులు కోడి కోస్తుంది. తెల్లవారిందని తలుపు తీసి నించున్నారు. ఇక్కడేమో బింతో నీళ్లు మోస్తున్నారు. ఇక్కడ అన్నం వండుతున్నారు. రైతులు ప్రతిరోజు దినచర్యలాగా చేసుకొని వాళ్ళు పొలానికి బయలుదేరారు. కావిడిలో వాళ్ళు తినవలసిన భోజనాలు, వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కావిడిలో పెట్టుకొని భుజంపై నాగలు పట్టుకెళ్తున్నారు. రైతు పొలానికి వెళ్తున్నప్పుడు ఆమె పాపని పట్టుకొని ఒక చేతిలో బుట్ట పెట్టుకొని నెత్తి మీద అందులో విత్తనాలు వేసుకొని రైతులు బయలుదేరుతున్నారు. ఇలాగా రైతులందరూ కలిసి బయలుదేరుతున్నారు. పొలాల దగ్గరికి వాళ్ళ ఆవును తీసుకొని వెళ్ళి గడ్డేసి ఆవుకి పాలు పితుకుతున్నారు. పాలు పితుకుతూ రైతులు పొలం పనులు మొదలు పెట్టారు. దుక్కు దున్నుతున్నారు. ఇక్కడ విత్తనాలు వేస్తున్నారు. వానదేవుడు కరుణించి వర్షం కురవసాగింది. కొన్ని రోజులకి భూమిలోంచి మొలకలు మొదలయ్యాయి. ఆ ఆనందానికి భగవంతుడికి రైతులు దండం పెట్టుకుంటున్నారు. పంట చేతికి వచ్చేసింది. వరి చేను బాగా పండింది. కొడవలితో వరిని కోస్తున్నారు. వాటిని దగ్గరగా కట్టకట్టి నెత్తిపైన పెట్టుకొని వరిని వేరు చేస్తున్నారు. బస్తాల్లోకి ఎత్తుకొని వాటిని మోసుకొని వెళ్ళి ఒక చోటుకి చేరుస్తున్నారు. మొత్తం కుప్పగా బియ్యాన్ని ఇక్కడ ఉంచారు. తర్వాత చాటలతో బస్తాలోకి నింపుతున్నారు. ఆ బస్తా నెత్తి మీద పెట్టుకొని బండిలోకి ఎక్కించారు. ఆ రైతన్నలు బండిలోకి ఎక్కించిన తర్వాత కొంత దూరం వెళ్ళి విశాఖ 2024 ఆర్గానిక్ మేళా సేంద్రియ పంటలు తీసుకొని వెళ్ళారు. రైతులందరూ ఆనందంతో చిందులు వేస్తూ మేళ తాళాలతో చప్పట్లతో సంబరాలు చేసుకుంటున్నారు రైతులు. ఇలా ప్రతి రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.